మా అబ్బాయి నందమూరి చైతన్య కృష్ణ హీరోగా. ఏమిటండి మీరు మాట్లాడేది? మా అబ్బాయి నందమూరి చైతన్య కృష్ణ హీరోగా చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా. ఆ ఏజ్ ఏంది, కింద గేజ్ ఏంది, దండం పెడతా సామి. మా అబ్బాయి నందమూరి చైతన్య కృష్ణ హీరోగా. ఆ ఏజ్ ఏంది, కింద గేజ్ ఏంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సరే, ఇప్పుడు అతను కూడా తపన ఉంది అందరిలాగే. సరే, ఇప్పుడు అతను కూడా తపన ఉంది అందరిలాగే. మా వంశంలోనే ఉంది. అంటే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారి కాదు, ఆయనలో ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. తెలిసింది చెప్పకురా. అలాగే అందరిలోనూ ఉంది. అలాగే అందరిలోనూ ఉంది. కాకపోతే ఎవరి అదృష్టాన్ని బట్టి, అదే అంతే, వాళ్ళ దీన్ని బట్టి అటువంటిది. ఈరోజు ఇంతకుముందు కూడా ఒక 2 సినిమాలు ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలియదు. అటువంటిది ఈరోజు ఇంతకుముందు కూడా ఒక 2 సినిమాలు ఆయన యాక్ట్ చేయడం జరిగింది. నేనెవరో నీకు నిజంగా తెలియదు. మీరు ఎవరు సార్? మళ్ళీ ఇప్పుడు ఆయన సొంత బ్యానర్ పెట్టి, ఈ బసవరామ తారకం బ్యానర్ పెట్టి ఈ బ్యానర్ ద్వారా, ఈ సినిమా ద్వారా అటు డబ్బు ఇటు కీర్తి ప్రతిష్టలు 2 కూడా రావాలని, ఈ బ్యానర్ ద్వారా, ఈ సినిమా ద్వారా అటు డబ్బు ఇటు కీర్తి ప్రతిష్టలు 2 కూడా రావాలని పెద్ద ప్లానింగే మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. చూడండి అక్కడ ఏముందో. బ్రీత్ మూవీ కలెక్షన్స్. నందమూరి హీరోకు ఘోర అవమానం. 0 కలెక్షన్స్ సాధించిన తెలుగు మూవీగా చెత్త రికార్డ్. మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే ఈ బ్యానర్ ద్వారా, ఈ సినిమా ద్వారా అటు డబ్బు ఇటు కీర్తి ప్రతిష్టలు 2 కూడా రావాలని. అదర్స్ కదా. అందరికీ నమస్కారాలు. లడ్డూలో నమస్కారం. ఈరోజు మా ఆర్టిస్టులు, ఫ్యాన్స్ అందరు కలిసి ఈరోజు సంధ్య 35కి మార్నింగ్ షో రావడం జరిగింది. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఓకేనా? రావటం జరిగింది. అండ్ సినిమా వీక్షించను. లోపలేం లేదు, డొల్లా. చాలా అద్భుతంగా వచ్చిన సినిమా. చాలా అద్భుతంగా వచ్చిన సినిమా. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. యూత్కి, మహిళలకి, మాస్కి, క్లాస్కి, అన్ని వర్గాల ప్రజలకి నచ్చే విధంగా తీసేమైన సినిమా. ఎంతమంది అసలు మీరు యుల్ బి ఇమాజిన్, మీరు రేపు చూసిన దానికి మోహన్ బాబు గ్యాస్ కొట్టాడా? మీరందరూ స్ప్రెడ్ చేయాలి ఈ సినిమా గురించి. మీరందరూ స్ప్రెడ్ చేయాలి ఈ సినిమా గురించి. బురదంతా ఎందుకు నీకు అసలు? ఎందుకు అనుకుంటున్నావు నువ్వు మొత్తం మీద? అంటే ఏంది, ఎందుకు నీ అన్ని? అందరూ వచ్చి థియేటర్లోకి వచ్చి చూడాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.